హైదరాబాద్ లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగ యువత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న డిమాండ్తో భారీ ర్యాలీతో పాటు మహాధర్నా చేయాలని నిరుద్యోగులు నిర్ణయించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు లైబ్రరీ లోపల తాళం వేశారు. విషయం తెలుసుకున్న బీజేవైఎం నేతలు నిరుద్యోగ యువతకు మద్దతిచ్చారు. లైబ్రరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు బీజేవైఎం నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మమ్మల్ని లైబ్రరీ నుంచి బయటికి రాని ఎక్కడ గేట్లు వేసేసారు. ఎందుకంటే ఇది ప్రజాపాలనే బయటకు చెప్తారు, కానీ ప్రజాపాలన కాదు, ఇది ఒక పనికి మాలిన పాలన. ఎందుకంటే బయటగా మీరే చూస్తారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక 5,000 ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బయట 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్లలో చెప్పేస్తుంటారు. కానీ ఆ విధంగా మీరు చెప్పిస్తాం మంచిదా కదా, మీరే ఒకసారి తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి కాబట్టే కదా మేము పేరు ఎత్తకని చెప్తున్నాం. మేము నమ్మి కదా ఆయన ఓటేసింది. ముఖ్యమంత్రి మేము ఓటేస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యిండు. నా జీవితాన్ని నాశనం చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏజీ 30 దాకా వచ్చింది. ఇప్పుడు మేము చదువుకొని ఇప్పుడు ఏడికి వెళ్ళాలన్నా మాకు బయట జాబులు లేక అవును ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటారు. ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఏడున్నాయి చూపెట్టండి. అరే బయట ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు వెళ్తే ప్రైవేట్కి వెళ్తే గానీ అరే భయ్ మేము 10,000 ఇస్తాం చేస్తే చేయండి, లేకపోతే ఇలాంటి రూపాయి అంటారు. ఏ ఉద్యోగాలు వేసినావు నువ్వు, ఉద్యోగాలు ఎక్కువైనా అని ఏ వేసినావని మిమ్మల్ని ఎవరో ఒకరు ఒక మాట అంటే మా ఫ్యామిలీ అన్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్పినావు. ఈ రోజు నువ్వు మమ్మల్ని మాట ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నావు. నిన్ను ఏం కూడా తీసి కొట్టావు ఈ రోజు.